అండి ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి నేను ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. ఇది కానాగడతలు. ఇక్కడ మాకు కొంచెం బీచ్ అదే సముద్రంకి దగ్గరగా ఉంటాం కదా, సో ఇది ఆల్రెడీ కానాగడతలు క్లీన్ చేసినవనండి. క్లీన్ చేసి కట్ చేశారు, కానీ ఇంకొంచెం నేను క్లీన్ చేస్తాను. లోపలంతా బ్లాక్ బ్లాక్ ఉంచేశారు. సో ఇవి వచ్చేసి మ్యాక్రిల్ అంటారండి ఇంగ్లీష్లో. ఈ ఫిషెస్ వల్ల చాలా యూజెస్ ఉంది. ఈ ఫిషెస్లో మెర్క్యూరీ లెవెల్ తక్కువగా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది. సో మనం నేనైతే ఎప్పుడు ఇలానే ఓల్ ఫిష్ ఫ్రై చేసుకొని తింటామండి. ఇది కావాలంటే పులుసుగా కూడా పెట్టుకోవచ్చు. ఇవి 2 పార్ట్స్గా చేసుకొని, ఇంకా ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న వాళ్ళైతే ఇలా తల కింద తోక తీసి మధ్య ముక్క కూడా ఇలా కూడా పులుసు పెట్టుకోవచ్చు. కానీ మేము ఇంట్లో అయితే దీన్ని ఫ్రై చేసుకొని ఎక్కువ తింటామండి. ఇది హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన వెయిట్ మేనేజ్మెంట్ చేసుకున్న వాళ్ళు అనుకునేటప్పుడు, ఫ్యాట్ లాస్ అవ్వాలనుకునేటప్పుడు ఇలాగా ఈ ఫిష్ ఇలా 2 తీసేసుకున్నా సరిపోతుంది. రైస్ ఏమి తీసుకోకుండా ఓన్లీ ఈ 2 ఇలా తీసుకుంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. సో ఈరోజు నేను ఈ తవా ఫిష్ ఎలా చేస్తాను అనేది చూడండి. అదేవిధంగా నాకు ప్రెగ్నెన్సీ తర్వాత నాకు కొంచెం ఐరన్ డెఫిషియన్సీ వచ్చిందండి. సో దానికోసం నేను మటన్ లివర్ ఫ్రై కూడా చేస్తున్నాను. ఈ వీడియోలో ఈ 2 ఎలా చేస్తాను అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ వీటికి ఎలా మసాలా పెడతాను అనేది కూడా చూస్తానండి. ఈ తవా కూడా నేను తీసుకొని చాలా రోజులు అయింది, కానీ ఈరోజే వాడుతున్నాను. సో దీని మీద ఎలా వస్తుందని నాకు కూడా తెలీదు. నేను ఈరోజు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మొత్తం అన్నీ చూపిస్తాను. సో ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఇది తల కూడా మంచిదే, కానీ ఆల్రెడీ తల అయితే తీసేశారు. సో ఇవి ఉన్నాయి కదా, ఇది కూడా నేను తీసేస్తానండి. సో కొంచెం ఇలా కట్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ బ్లాక్గా ఉంది కదా, ఇదంతా తీసేయాలండి. ఇదంతా తీసి నీట్గా క్లీన్ చేస్తాను. ఇదంతా ఫ్రై చేసుకుని తింటే చేదుగా ఉంటుంది. సో ఇదంతా తీసి నీట్గా క్లీన్ చేసుకొని తినాలండి. కొంచెం సాల్ట్, పసుపు వేసి క్లీన్ చేస్తే నీట్గా అయిపోతుంది. మనకి ఆ ఫిషరీ మ్యాన్స్ ఇలా మొత్తం క్లీనింగ్ అయితే చేయరండి, మనమే ఇచ్చేసుకోవాలి. అలానే ఈ ఫిష్ అనేది చిన్నపిల్లల నుంచి అందరికీ పెట్టొచ్చండి. ఎందుకంటే ఇందులో మెర్క్యూరీ లెవెల్ తక్కువగా ఉండి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల 1 year దాటిన పిల్లలకు కూడా ఇది పెట్టొచ్చు ఈజీగా. దానివల్ల పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీకు ఎవరికైనా దగ్గరలో ఉంటే ట్రై చేయండి. ఫిష్ చాలా మంచిది. ఇంకా చిన్న మెత్తలు కూడా ఉంటాయి కదా, వాటిని కూడా పెట్టచ్చండి పిల్లలకి. సో ఇవన్నీ క్లీన్ చేసిన ప్రాసెస్ అయితే చూపించట్లేదు. క్లీన్ చేసిన తర్వాత ఎలా మ్యారినేట్ చేస్తాను అనేది మీకు చూపిస్తానండి. సో చూసారా, స్టార్టింగ్లో మనకి ఇదంతా బ్లాకిష్గా వచ్చింది, కానీ ఇప్పుడు చాలా వైట్గా వచ్చింది కదా. ఇది ఇలా అయితే క్లీనింగ్ అయిపోయినట్టండి. మీకు కావాలంటే చూపిస్తాను వేరే ఫిష్ కూడా. చూడండి, ఈ లాన్ అంతా ఎంత బ్లాక్ స్పాట్స్ ఉందో, ఇది చూడండి పింకిష్గా వచ్చింది కదా. ఇలా అయితే క్లీనింగ్ అయిపోయినట్టే. నెక్స్ట్ మ్యారినేషన్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. సో ఈ మ్యారినేషన్ ప్రాసెస్కి ఎక్కువేం అవసరం లేదండి. కొంచెం సాల్ట్, మీ సాల్ట్ మీకు రుచికి ఎంత సరిపోతుందో అంత, కొంచెం పసుపు, కారం, కొన్నిటికి కారం ఎక్కువే ఉండాలండి. నాన్ వెజ్ ఏ ఐటమ్స్ కైనా కొంచెం కారం ఎక్కువే ఉంటుంది. సో ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఈ కరివేపాకు కూడా ఇలా తుంచేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా పడుతుందండి. ఎందుకంటే మనం ఇవన్నీ బాగా ముందే కలిపేసుకుంటాం కదా. కొంచెం ఆయిల్,
ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేపకి మ్యారినేట్ చేయాలండి. ఆయిల్ కూడా దీనికి ఇలా వేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే అన్నిటికీ బాగా పడుతుంది ఆయిల్ అంటే. ఇది ఇలా మనం మ్యారినేట్ చేసిందంతా ఇలా ఫిష్కి మొత్తం పట్టించేయాలండి. పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ మ్యారినేట్ చేసుకొని ఉంచుకుంటే బాగా ఫ్లేవర్స్ అన్నీ బాగా ఫిష్లోకి వెళ్ళి ఫ్రై చేసినప్పుడు బాగుంటుంది. చూడండి, ఇలా చేపకు ఫుల్ పట్టించేస్తే బాగుంటుంది, లోనికి వెళ్ళేటట్టు. మసాలా పేస్ట్ అంతా లోనకి వెళ్ళాలండి. ఇక్కడ కూడా మనకి బాగా పట్టించాలి. ఇలా సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. సో సేమ్ దీనికి కూడా ఈ కరివేపాకు అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి. ఫ్రైలో కరివేపాకు చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇలా ప్రతి దీనికి పట్టించాలండి. సో ఇలా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఉంచుకుంటే బాగా పడతాయి ముక్కలకి. లివర్ ఫ్రై కోసం నేను 3 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇది పచ్చిమిర్చి ఉంటుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో అంతే తప్ప ఇంకేమీ మసాలా కోసం యూజ్ చేయను. సో లివర్ పీసెస్ నేను ఇలానే ఉంచేసుకుంటాను, ఎందుకంటే ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ అండి. సో ఇందులో కొన్ని కిడ్నీ పీసెస్ అయితే ఉన్నాయి. సో దాన్ని నేను ఇలా అయితే ఉంచేసుకోవచ్చు, కానీ నేను దీన్ని ఆఫ్ చేసుకుంటాను. సో మా డాడీ ఎప్పుడు లివర్ కిడ్నీ ఇలా సెపరేట్గా తెస్తారండి నా కోసం. సో దీన్ని నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇలా కూడా బాగానే ఉంటుంది, కానీ ఫ్రై బాగా అవుతుందని నేను ఇలా ఆఫ్ చేసుకుంటానండి. సో ఇదైతే మనం తీసేసుకోవచ్చండి, ఉంచినా పర్లేదు, ఇది ఫ్యాట్. ఆనియన్స్ అయితే మనం మిక్సీలో అయినా వేసేసుకోవచ్చండి, కానీ నేను ఇలా ఇందులో మిక్సీలో అయితే వేసుకోవట్లేదు. నేను ఇలా చాపర్లో వేసుకొని చాప్ చేసేసుకుంటున్నాను. మన అన్ఈవెన్గా కట్ చేసుకున్నా పర్వాలేదు. మిక్సీలో వేసుకొని ఒక 2 పల్సెస్ వరకు ఉంచేసుకుంటే సరిపోతాయి ఆనియన్స్ అయితే. సో కిందంతా నీట్గానే ఉందిలేండి, ఆనియన్స్ పడిపోయాయని మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టకండి. సో పచ్చిమిర్చి కూడా 5 తీసుకున్నానండి. ఇందులో నేను కారం తక్కువ యూజ్ చేస్తాను, మిర్చి ఘాటు ఎక్కువ ఉంటుంది. సో వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చాపర్లో వేసుకొని చాప్ చేసేసుకోవడమే. అంతేనండి. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు ఇంకా ఉంటుంది, కొంచెం పసుపు, కారం, సాల్ట్, ఈ 3 వేసుకొని ఫ్రై చేసేసుకుంటే లివర్ ఫ్రై అయితే అయిపోతుందండి. నేను ఎలా చేసుకుంటాను అనేది కూడా చూపిస్తాను. మరీ బాగా గుండగా అయితే అవసరం లేదండి, ఈ విధంగా అయితే కొంచెం చేసుకుంటే సరిపోతుంది, కొంచెం చిన్న చిన్న ముక్కలుగా. మరీ గుండగా చేసుకుంటే మనకి గ్రేవీ ముద్దగా అయిపోయి బాగోదు అంతగా. సో నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. సో మనకి ఈ విధంగా అయితే సరిపోతుంది, చూసారా, ఈ విధంగా అయితే సరిపోతుంది, బాగుంటుంది. ప్రతి ముక్కకి ఫ్లేవర్ అనేది పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు నేనైతే ఫ్రై చేసేసుకుంటాను. స్టవ్ వెలిగించేసుకొని దీనికి ఆనియన్స్ వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ కొంచెం కాగాక ఆనియన్స్ వేసుకోవచ్చు. కొంచెం వేడైతే సరిపోద్ది. సో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఎలా ఆయిల్ టెస్ట్ చేస్తారంటే, నేనైతే ఇలా ఆనియన్స్ ఏదైనా వేస్తాను, తనైతే వాటర్ వేస్తుందండి.
సో ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకుంటే సరిపోద్ది. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. పర్లేదండి, కూర ఫ్రైకి కూడా నేను ఎంత కావాలో ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఇవైతే ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, ఎందుకంటే లివర్తో కూడా ఫ్రై అవుతుంది కదా. సో కొంచెం పింక్ షేడ్ వస్తే సరిపోతుంది. కొంచెం పింక్ షేడ్ వచ్చింది కదా, ఇది సరిపోద్దండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను, ఇంతేనండి. ఇంకా దీనికి మసాలా ఏమి ఉండదు, అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే ఆ ఫ్లేవర్ అంతా వస్తుంది. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇంతేనండి, ఇది కూడా ఎక్కువ ఫ్రై అవసరం లేదు, ఎందుకంటే లివర్తో ఫ్రై అవుతుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి లివర్ వేసేసుకోవడమేనండి. సో లివర్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మన ఇలా ఉంటుంది, వాటర్ వచ్చేస్తుంది, ఇది వేసుకో అవసరం లేదు. సో ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి కర్రీ కలర్ కోసం. ఇది 2 minutes అయ్యాక నేను పసుపు అయితే వేసుకుంటాను. సో ఈ టైంలో మనం పసుపు అయితే కొంచెం వేసుకోవాలి. కారం ఎక్కువ పట్టదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా. కారం కూడా లాస్ట్లో దించేస్తాం, మనం ఒక 3 minutes వేసుకొని ఫ్రై చేసుకొని దించేస్తే సరిపోతుంది. సో ఇలా లివర్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సిమ్లోనే ఇది బాగా, అంటే మీడియం టు సిమ్లో ఇది బాగా ఫ్రై అవ్వాలండి, హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదు. సో ఈ కొంచెం ఫ్రై అయ్యాక మనం కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా పడుతుందండి. ఇప్పుడైతే వేసేసుకోకూడదు. ఈ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఫ్లేవర్ అంతా ఇప్పుడు లివర్కి అయితే పడుతుందండి. సో మనం కాసేపు అయ్యాక కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇదైతే పక్కకు పెట్టేసి తవ్వ పెట్టేసుకుంటున్నానండి, ఎందుకంటే దీని మీద తవ్వ ఫ్రై చేసేయడానికి పెట్టేసుకున్నాను కదా. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, పడిపోద్ది. సో ఫిష్కి ఎంత కావాలో అంత వేసుకోవాలి, కావాలంటే మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ ఉండొచ్చు. వేడయ్యాక ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఫిష్కి చాలా బాగా పట్టిందండి ఆల్రెడీ మసాలా, అది పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఈ తవా ఫ్రై మాత్రం చిన్నగా సిమ్లోనే ఉండి చేసుకోవాలండి, లేకపోతే ఫిష్ మాడిపోతుంది. మసాలా ఉంది కదా, అది తర్వాత వేసుకుంటాను ఫిష్ ఫ్రై తిప్పాక. సో ఇది మాత్రం చిన్న మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఫిష్లో ఆయిల్ వేసాం కదండి, సో మనకి ఆయిల్ ఎక్కువ అయితే పట్టదు, నేను వేసిన ఈ ఆయిల్తో సరిపోతుంది అనిపిస్తుంది. సో మనం మాత్రం చిన్న మీడియం ఫ్లేమ్లోనే ఇది ఫ్రై చేసుకోవాలండి. ఫిష్ కదా కొంచెం పైకి తుప్పర్లు తిల్లుతాయి, జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. తవా ఫ్రై అవుతుంది కదండి, సో ఇక్కడ నేను లివర్ ఫ్రై చేసుకుంటున్నాను కదా. ఈ టైంలో మనం కరివేపాకు అయితే వేసేసుకోవచ్చండి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. నేను కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి. దీనికి ఏదైనా ఫ్రై కర్రీస్కి ఇలా కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇంకో 2 minutesలో నేను కారం కూడా వేసేసుకొని ఒక 5 minutes ఉంచేసుకున్నాక దించేసుకోవచ్చండి, అంతే లివర్ ఫ్రై అయిపోతుంది. లివర్ వేసి ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. సో మన ఈ ఫ్లేవర్ అంతా దీనిలో దిగినంత వరకు కరివేపాకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కారం అయితే వేసేసుకోవచ్చండి. మరి డీప్ ఫ్రై అయితే చేసేసుకోకూడదండి, మనకి ఇది ఉంటుంది కదా ఈ పేస్ట్, దీనిలోనే మనకి ఫ్లేవర్ ఉంటుంది. సో మనం దాంతోనే కలుపుకొని రైస్ అంతా తినేయచ్చు. సో ఎలా అయ్యిందో కూడా చూపిస్తాను. ఫిష్ ఫ్రై ఒక సైడ్ ఫ్రై అయిపోయి ఉంటుందండి, నేను తిప్పుకుంటున్నాను. సో ఈ విధంగా వస్తుంది. అదే నాన్ స్టిక్లో అయితే మనకి ఆ టేస్ట్ వేరేగా వస్తుందండి, ఇలా అంటుకోదు, కానీ ఇలా అయితే బాగుంటుంది, అందుకే నేను ఈ విధంగా చూసాను. సో ఆ ఫిష్ బాగాలేదు కానీ ఈ ఫిష్ చూడండి బాగా ఫ్రై అయ్యింది. సో మనం ఈ
ఇది ఉంటుంది కదా, దీన్ని కూడా బాగా తినేయచ్చండి. అంటుకున్నది కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇందాక ప్లేట్లో కొంచెం మసాలా మిగిలిపోయింది అన్నాను కదా, నేను ఇందులో వేసుకుంటున్నానండి. సరిపోద్ది. ఫ్రై అయితే అది కూడా బాగుంటుంది. సో ఇది మొత్తం ఫ్రై అయ్యాక మా హస్బెండ్ వచ్చాక టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాడు, తనే రివ్యూ ఇస్తాడు. కూడా ఫ్రై అయిపోతుంది కదండి, సో నేను ఈ టైంలో కారం వేసేసుకుంటాను. మరీ ఎక్కువ కాదు, కొంచెమే సరిపోతుంది. ఆల్రెడీ సాల్ట్ అయితే స్టార్టింగ్లో వేసేసుకున్నాం కదండి, కావాలనుకుంటే చూసి వేసుకోవచ్చు. సో ఇలా ఉంచి ఒక 5 minutes ఉంచుకుంటానండి. కారం వేసుకున్నాక మనం హై ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోకూడదు. సో ఏ ఐటమ్ అయినా మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే బాగుంటుందండి. టేస్ట్ అది కూడా బాగుంటుంది, ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి. సో నేను కారం కూడా వేసుకున్న తర్వాత ఒక 5 minutes కన్నా ఎక్కువసేపు ఉంచుకోనండి దించేస్తాను. ఎందుకంటే కారం మాడిపోకూడదు. ఈ టైంలో మనం దించే ఒక 2 minutes ముందు కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదండి. హాయ్ చిన్న, నీకోసం తవ్వ ఫ్రై చేశాను. ఎలా ఉందో చెప్పు. ఫిష్ తవ్వ ఫ్రై. వావ్, చూడడానికి చాలా బాగుంది. నేను చెప్తాను, ఒక నిమిషం అయితే. సూపర్గా ఉంది బుజ్జి. తల్లి ఇదమ్మా, ఇదేంటమ్మా? అది లివర్ ఫ్రై. నీకు లివర్ వేయలేదులే. ఓకే, గ్రేవీ. నైస్ టేస్ట్, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ బుజ్జి. నాకు చాలా ఇష్టం చేపలు అంటే, మా ఆవిడ బాగా చేసింది, చాలా బాగుంది. సో మీకు కూడా నచ్చినట్లయితే, మా ఆవిడ చేసిన వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.